కన్యా రాశి. ఇతఃపూర్వంగా చెప్పబడినట్టే ఈ రాశి వారికి కాస్త ఆందోళనలతో కూడినటువంటి ఒక మాసము, ఇతఃపూర్వ మాసం ఏదైతే ఉన్నదో ఈ మాసమునందు అట్టి ప్రతికూలతలన్నీ తొలగుతాయి. ఇబ్బంది పడుతున్నటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిపూర్తిగా తొలగి చక్కటి ఆరోగ్యంతో వర్ధిల్లుతారు. పిల్లల యొక్క పురోగతి ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారముల యందు, గ్రహముల యందు ఒక అనుకూల వాతావరణంతో మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళు పెరుగుతారు. మీకు అండదండలుగా మనుషులు ఉంటారు. చాలా కాలం నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తులు మీ కుటుంబానికి దూరమయ్యి మీకు ఒక మానసిక సౌఖ్యాన్ని అందిస్తారు. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ప్రభుత్వ కార్యాలయములందు పనిచేసేటువంటి వారికి ఇంతకాలము అధికారులతో ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగుతాయి. ఒక పదోన్నతికి, ఒక అనుకూలమైనటువంటి బదిలీకి మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కళారంగాల వాళ్ళకి అనూహ్యమైనటువంటి ఆనందదాయకమైనటువంటి సమయం. అనూహ్యంగా విదేశముల యందు కళా ప్రదర్శన చేసేందుకు అవకాశము, ధన రాబడి సూచితమవుతున్నాయి వీళ్ళకి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వీరి యొక్క కళారంగంలో వీరి సేవలకు కూడా గుర్తింపుతోటి అవార్డులను పొందేందుకు అవకాశం కనబడుతోంది. పరిశోధనా రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి సమయం ఇది. వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి ప్రథమార్థంలో కొంచెం మందకొడిగా ఉన్న ద్వితీయార్థములందు అద్భుతమైనటువంటి పురోగతి కనబడుతుంది. ఈ మాసము లాభాలతోటి ముగిస్తుంది. కాస్త స్పెక్యులేషన్ రంగంలో ఉండేటువంటి వారు నిరాశావాదముగా ఉన్నప్పటికీ నష్టాలు మాత్రం, అనుకున్న లాభాలు రాకపోయినా నష్టాలలో మాత్రం వాళ్ళు ముగియరు అన్నది స్పష్టమైనటువంటి విషయం. ఈ రాశి వారు చాలా ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటి అంటే, గోశాలకు వెళ్ళి గోమాతని తోటకూర అనేటువంటిది గోమాతకు తినిపించడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి చక్కగా తోటకూర గోమాతకు తినిపించడం అనేటువంటిది ఈ రాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి పరిహారం ఇది. దీనివలన చాలా కాలం నుంచి ఏర్పడుతున్నటువంటి కొన్ని ప్రతిబంధకాలు అనూహ్యంగా తొలగుతాయి. గోమాతకి తోటకూర తినిపిస్తే మనకేం వస్తుంది అనేటువంటి అపప్రథం ఉన్నప్పటికీ, గోవునందు సర్వదేవతాశక్తి నిక్షిప్తమై ఉన్నది అన్నటువంటి ప్రమాణాన్ని అనుసరించి తోటకూర అనేటువంటి ఒక ఆకుకూరలో ఉన్నటువంటి కొన్ని వైవిధ్యభరితమైనటువంటి ప్రాకృతిక లక్షణాలు మన ద్వారా అది గోమాతకు చేరి దైవానికి అది సమర్పించిన భావనతోటి ఆ సత్ఫలితాలు మనకి అంది కొన్ని ప్రతిబంధకాలు తొలగేందుకు దోహదపడుతుంది. ఇది కాకుండా వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి ఆదివారము కూడా తప్పనిసరిగా ఆ ఆవు పాలతోటి అభిషేకం చేయించుకోవడము చెప్పదగినటువంటి సూచన. ఈ పరిహారాలతోటి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలను పొంది చక్కటి ఆరోగ్యంతో, అనుకూల వాతావరణంతో ఆనందంగా అభివృద్ధి పథంలో ఉండాలి అని ప్రార్థిస్తూ